హిందూ పురాణాల ప్రకారము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రాత్రివేళ చాలా పనులు చేయకూడదు. లక్ష్మీ కటాక్షం, జ్ఞాన సంపద కోసం మహాలక్ష్మిని గౌరవిస్తూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. హిందూ విశ్వాసం ప్రకారం మనం చేసే కొన్ని పనులను దేవి అసహించుకుంటుంది. అమ్మవారి దయ ఉంటేనే డబ్బు, ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. రాత్రిపూట చేయకూడని పనులేంటో తెలుసుకుందాము. జుట్టు వీరుబోసుకొని పడుకోవద్దు. జడ వేసుకుంటే మంచిది. కొందరు మహిళలు రాత్రి వేళ జుట్టు ముడి వేసుకోకుండా లేదంటే జడ అల్లుకోకుండా లూజుగా వదిలేసి పడుకుంటారు. ఇలా చేయడం చాలా అరిష్టం. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దుష్టశక్తులు మన చుట్టూ తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. జుట్టు దువ్వెన లేదా జుట్టు తెరిచి ఉంచే స్త్రీలు దురదృష్టవంతులు కావచ్చు. అందుకే జుట్టు వీరబోసుకొని నిద్రపోవడము అశుభానికి సంకేతము. అలాగే వంటగదిలో రాత్రివేళ శుభ్రం చేయని పాత్రలు ఉంచకూడదు. అపరిశుభ్రమైన వంటగదిలో రాత్రి నిద్రపోకండి. కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట వంట సామాన్లు, పాత్రలను కడగలేకపోతే వాటిని వంటగదిలో ఉంచవద్దు. వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రపోయేటప్పుడు మురికి పాత్రలను ఇంట్లో ఉంచకూడదని కొద్దిమందికి తెలుసు. అలా చేయడం వల్ల కుటుంబం అప్పుల పాలవుతుంది, ఆర్థిక భారం మీద పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. అలాగే పాలు, పెరుగు, ఉప్పు, పంచదార దానం చేయకూడదు. పాలు, పసుపు, ఉప్పు, పంచదారతో పాటు పుల్లని ఆహారాన్ని దానం చేయడం మంచిది కాదు. సాయంత్రం తర్వాత వాటిని దానం చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. అంతేకాకుండా జీవితంలో అస్థిరత్వంగా ఉంటుంది. రాత్రిపూట గోళ్ళు మరియు జుట్టు కత్తిరించవద్దు. రాత్రిపూట గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించడము అసలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే ఇల్లు అపరిశుభ్రంగా మారడమే కాకుండా లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఉండదంటారు. రాత్రి ఏ ఇంటినైనా ఉదయాన్నే ఊడటం వల్ల శుభప్రదమని వాస్తుశాస్త్రంలో ఉంది. సూర్యోదయం తర్వాత నుంచి ఇంటిని శుభ్రం చేసుకోకపోతే సూర్యాస్తమయం తర్వాత మాత్రము అసలు ఊడవకూడదు. దానివల్ల దరిద్రం పట్టుకుంటుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. రాత్రిపూట ఊడిస్తే లక్ష్మి ఇంట్లో ఉండదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం, శాంతికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాత్రిపూట బట్టలు ఉతకవద్దు, ఆరబెట్టవద్దు. సాయంత్రం తర్వాత దుస్తులు ఉతికినా లేదా ఆరబెట్టినా దరిద్రం పట్టుకుంటుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఒకవేళ అలాంటి దుస్తులు వేసుకుంటే అది మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్యాస్తమయం తర్వాత బట్టలు బహిరంగ ప్రదేశంలో ఉతకకూడదు. దుస్తులు రాత్రివేళ ఆరబెట్టడం వల్ల వాటిలో ఎనర్జీ తగ్గుతుంది. అదే పగటి వేళ ఆరబెట్టడం, ఉతకడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వేడి మరియు సూర్యరశ్మి కారణంగా ఏదైనా జర్మ్స్ లేదా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే చనిపోతాయి. రాత్రిపూట చేయకూడని పనులు ఇవి పాటించకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదని, సంసారంలో అశాంతి నెలకొంటుంది. ఒకవేళ పాటిస్తే మీ జీవితంలో పురోగతి, విజయము కనిపిస్తుంది. శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అన్నారు పెద్దలు. శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటిని, తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు, అంతర్శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయినటువంటి పైకప్పు, మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా ఉండదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు. నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సహాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృధా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు. ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవి చెప్పిందని పురాణ గాథ. లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. శ్రమైక జీవన సౌందర్యమే లక్ష్మి. కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుంది ఆమె. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యంలో మునిగిపోవడమే కాదు, డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ప్రకృతే నమః అని స్తుతించారు. ప్రకృతిలోని ప్రతి సంపద తనే పాంచభౌతిక శక్తులైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడిమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. పంట పొలాల్లో కాదు, పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తుంది. ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీ సూక్తం చెప్తోంది. చెట్లు నాటేవారిని ఆమె
అనుగ్రహిస్తుందంట. తొలి సంధ్య కిరణాల్లో లక్ష్మీ శక్తి భూమిలో ఖనిజాలను సృష్టిస్తుందని వేద మంత్రాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుందని శాస్త్రవచనము. ఆ వర్షం కారణంగానే నేల మీద విత్తనాలు మొలకెత్తి సమస్త జీవులకు ఆహారం అందుతుంది. అంతేకాదు ఆ తల్లి మనలోని జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం సంతోషాల మూల కారణము. అయితే ఆనందాలు తెలిపోతూ మనలోని సద్గుణాలు విడిచిపెట్టిన క్షణం నుంచి పతనం మొదలవుతుంది. ఆపదలను తీరి అన్నింటి సంతోషం కలిగినప్పుడు విచక్షణ కోల్పోకుండా వివేచనతో మెలగాలి. జ్ఞానతృష్టిని తీర్చుకుంటూ ధార్మికత వైపు పయనించాలి. ఉన్న దాంట్లో నలుగురికి సాయం చేస్తూ పునీతం కావాలి. అప్పుడే లక్ష్మీ అనుగ్రహానికి సార్థకత ఏర్పడుతుంది. మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. మన ఇంట్లో లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే లక్ష్మీదేవి ప్రస్తావన మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందని భీష్ముడు అడుగుతాడు. ధర్మరాజు దానికి జవాబుగా జలాల్లో, పచ్చని పొలాల్లో, అగ్నిలో, వాయువులో, గోవులో, ఏనుగు కుంభస్థలంలో, ఇంటి గడపపై, ఇల్లాలి పాపిట బొట్టులో, నుదుటి సుందరంలో, ఇంట్లోని వ్యక్తుల చిరునవ్వులో, అతిథి సత్కారాలున్న ఇంట్లో, స్వచ్ఛతలో, పరిశుభ్రతలో, బంగారంలో, చల్లని వెన్నెలలో, సత్యం, దానం, వ్రతం, ధర్మం ఆచరించే చోట లక్ష్మి నివసిస్తుంది అని చెప్పిన భీష్ముడి సమాధానం ద్వారా జగమంతా లక్ష్మీ నివాసమే అని అర్థమవుతుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ చిన్న పొరపాటు చాలు అనంత లక్ష్మి అంతర్ధానమైపోతుంది. మనసులో అసూయ రగిలిన, లోభాన్ని ప్రదర్శించిన, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద ఆశ్చర్యాలకు గురైన ఆ ఇంట లక్ష్మి ఉండదు. ధర్మం తప్పిన చోట, తులసిని పూజించని చోట, శివార్చన జరగని ఇంట, అతిథి సత్కారాలు లేని నెలవు నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇల్లాలు కంట తడిపెట్టిన, అసత్యాలు పలికిన, దుర్భాషలాడిన, ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది. భాగవతులు నిందించే వాళ్ళపై కనికరం చూపదు. లక్ష్మీదేవి పొద్దస్తమానం నిద్రపోయే సోమరులను, పనిచేయడంలో అశ్రద్ధ వహించే బద్ధకస్తులను కన్నెత్తి చూడదు. కలహాలు పెట్టుకొని ఇంట్లో లక్ష్మి ఒక క్షణము కూడా నిలవదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పును సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. అలా కాకుండా ఉప్పును కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నువ్వులు కూడా సూర్యాస్తమయం తర్వాత కొనకూడదు. అలాగే ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఇనుప వస్తువును సాయంత్రం 6 దాటిన తర్వాత కొనకూడదు. కత్తులు, గొడ్డలి, గడ్డిపార వంటివి అసలు కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఆముదం కూడా కొనకూడదు. ఒకవేళ ఆముదం గింజలు కొంటే శని పీడిస్తుంది. సాయంత్రం సమయంలో తోలు వస్తువులు, పర్సులు, చెప్పులు, బ్యాగ్స్, బెల్టులు తదితర వస్తువులు వీటన్నిటిని కొనకూడదు. దుస్తులు కుట్టడానికి ఉపయోగించే సూదిని కూడా సాయంత్రం పూట కొనుగోలు చేయకూడదని చెబుతారు. అలాగే పిన్నీసులు కూడా మహిళలు సూర్యాస్తమయం తర్వాత కొనవద్దని. సూర్యాస్తమయం తర్వాత పిన్నీసులు కొంటే ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందని, లక్ష్మీ కటాక్షము అనుగ్రహం తగ్గుతుందని చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.